పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ములకలూరులో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. నరసరావుపేట కోతవేడి దూరంలో ఉన్న ములకలూరు మట్టి మాఫియాకు కేంద్రంగా మారిందని, టీడీపీ నేతల కనుసన్నల్లో కోట్ల రూపాయల విలువైన మట్టి అక్రమంగా తరలిపోతోందని మండిపడ్డారు. అధికారుల అండదండలతోనే టీడీపీ నేతలు అక్రమంగా మట్టిని తవ్వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రింబవళ్లు వందలాది టిప్పర్లు, ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు, దేవుని మాన్యం భూములు, రైతుల భూములను కూడా పరిరక్షించాల్సిన అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఆ చెరువుకి ఏదైతే R&B రోడ్డు ఉందో ఆ రోడ్డుకి మధ్యలో ప్రభుత్వ స్థలం సుమారు 10 ఎకరాల్లో అక్రమ మైనింగ్, ప్రభుత్వ స్థలంలో దాదాపు 20 అడుగులు 30 అడుగులు మట్టి తీసే కార్యక్రమం. ఎక్కడి నుంచి అలుగుంది ఆ చెరువుకి, అలుక్కి మెయిన్ R&B రోడ్డుకి మధ్యలో మొత్తం మట్టి కూడా పెద్ద పెద్ద గుంటలు తీసేసి మట్టి అమ్ముకునే కార్యక్రమం. ఇప్పుడు టిప్పర్ 6,000, ట్రాక్టర్ 2,000. ఈ విధంగా రాత్రింబగళ్ళు వందల సంఖ్యలో టిప్పర్లు తోలుకుంటూ రోజు కోట్లు గడించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.